హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్లో వచ్చేసండి నేను నాన్ వెజ్తో ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ టైమ్స్లో కానీ, మళ్ళీ లేకపోతే మన రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, ఎప్పుడైనా బోర్ కొడుతున్నప్పుడు ఏదో తినాలనిపించినప్పుడు నాన్ వెజ్తో అయితే ఇలా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ పకోడీ చేశాను అండ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అయితే అయ్యాననమాట. అంటే ఫస్ట్ టైం నేను తిన్నాను. ఎప్పుడు పీసెస్ టైప్ ఉంది తిన్నాను, కానీ ఇలా ఈ స్టైల్లో అయితే చేసి తినలేదండి. సో అది ఎలా చేశాననేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లో వాటర్ అయితే తీసేసుకొని దాంట్లోకి చికెన్ అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసి ఫస్ట్ బాయిల్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా దానికోసం అయితే ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ఒక బౌల్ వచ్చేసి శనగపిండి అయితే తీసుకున్నాను. ఇంకా చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం వామ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇంకొకటండి, మీరు శనగపిండితో పాటు బియ్యపిండి కూడా తీసుకోవచ్చు, సేమ్ అమౌంట్. అండ్ కార్న్‌ఫ్లోర్ ఉన్న వాళ్ళు కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బియ్యపిండి అండ్ కార్న్‌ఫ్లోర్ అవైలబుల్గా లేదనమాట. ఇంకా అందుకే నేను ఇంకా అవి యాడ్ చేయలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ముక్క బాయిల్ అయిందా లేదా అయితే చెక్ చేస్తున్నానమాట. సో మంచిగా అయితే బాయిల్ అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత నార్మల్గా చేత్తో అన్న మీరు విడగొట్టుకోవచ్చు, లేదు అనంటే ఫోక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమైందంటే అండి, నేను మా వారికి చెప్పాను కొంచెం పెద్దగా పీసెస్ తీసుకురండి అని చెప్పేసి. బట్ తను ఏంటి మర్చిపోయి చిన్నగా చేయించుకొని తీసుకొచ్చారనమాట. సరే అని చెప్పేసి ఇంకా దాంతోనే చేద్దామని ఇంకా స్టార్ట్ చేసేసాను. ఇంక ఇలా ఇలా అయితే నేను ఫోక్‌తో విడగొట్టుకున్నానండి. కొంచెం చల్లారిన తర్వాత మీరు నార్మల్గా కూడా విడగొట్టుకోవచ్చు అనమాట. మనం పెద్ద పీసెస్గా తీసుకుంటే ఏంటంటే మన పకోడీ అనేది ఇంకా కొంచెం, మనం ఆనియన్స్ ఉంటాయి కదండి, పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ ఆ సైజులో ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట. బట్ నేను ఇక్కడ చిన్న సైజులో తీసుకున్నాను అనమాట. చూసారు కదా, చాలా చిన్నగా ఉంది చికెన్ పీస్ అనేది. ఇంకా దాంట్లోకైతే నేను ఇక్కడ ఆనియన్ ఇవన్నీ మనం ఇందాక తీసుకున్నవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని ఫస్ట్ బాగా కలిపేసుకుంటున్నానండి. తర్వాత శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నానమాట. ఇంక ఇది కలుపుకునే లోపే నేను పక్కన ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత ఆయిల్ అయితే తీసేసుకొని, ఆయిల్ హై ఫ్లేమ్‌లో అయితే నేను హీట్ చేసుకుంటున్నానండి. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడు నేను లో ఫ్లేమ్‌కి కన్వర్ట్ చేస్తాననమాట. ఇక్కడ మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను శనగపిండి అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని, తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని లైక్ ఈ విధంగా అయితే కలిపేసుకున్నాననమాట. సో మీ అందరికీ తెలుసు కదా పకోడీ, ఆనియన్ పకోడీ ఎలా ఇస్తామో, సో అలా కలిపేసుకోవాలనమాట అండి. ఇక్కడైతే నేను ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. ఇంకా ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే నేను లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇంకా పకోడీ వేయడం అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ఆనియన్ వేసాము అండ్ చికెన్ కూడా వేసాము కాబట్టి చాలా బాగుందండి టేస్ట్. తింటుంటే మనకు ఆనియన్ తగులుతూ, చికెన్ తగులుతూ ఉంటే చాలా బాగుందనమాట. ఫస్ట్ అయితే నేను ఇలా ఇలా ఈ విధంగా అయితే వేశానండి. తర్వాత నేను టిక్కీస్ లాగా కూడా చేసి వేశాననమాట. సో అది కూడా అయితే మీతో షేర్ చేసుకుంటాను. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే చేసుకోవాలండి, బాగా కుక్ అవుతాయి. ఈ లోపైతే మీలో ఎవరైనా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్లింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు బెల్లింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా, పకోడీ అయితే చక్కగా రెడ్ కలర్లో అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కావాలంటే మనకి ఫుడ్ కలర్ ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ కలర్స్ అవన్నీ అవాయిడ్ చేయడమే చాలా బెటర్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇంకా టిక్కీస్ లాగా కూడా చేసుకున్నాను నేను. సో ఇవి కూడా భలే ఉందండి, సాస్లో మనం ముంచుకొని తింటుంటే చాలా బాగుందనమాట. ఇంకా టిక్కీస్ మనకి ఏ షేప్లో కావాలంటే ఇంకా ఆ షేప్లో పకోడీ అయితే వేసుకోవచ్చండి. ఇంకా ఫస్ట్ అయితే నేను ఆ టైప్ అలా అయితే వేశాను. తర్వాత వచ్చేసి ఇలా టిక్కీ లాగా కూడా కొన్ని ఒక 5-6 అయితే వేసుకున్నాను. ఇంకా మిగతాది నార్మల్ పకోడీ లాగా అయితే వేశానండి. సో ఇదండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వర్కౌట్ అయింది. మా వారికి కూడా చాలా బాగా నచ్చిందనమాట. ఎప్పుడు చికెన్ పకోడీ కావాలంటే మేము బయట నుంచే తెచ్చుకుంటాము ఎక్కువగా. ఫస్ట్ టైం అయితే నేను ఇంట్లో ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. ఇంకా బయట నుంచి అయితే ఆర్డర్స్ చేసుకోవడం మానేసి ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇంట్లోనే చేసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాము. ఫైనల్గా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే నేను దీని మీద
లెమన్ అయితే ఫ్రీజ్ చేసేసుకున్నాను. ఇంకా ఆనియన్స్‌తో అయితే మేము మంచిగా చికెన్ పకోడీ అయితే తిన్నామండి. అండ్ టమాటా సాస్ అయితే పెట్టుకున్నామనమాట పక్కన. ఇదండి చికెన్ పకోడీ. మీకు నచ్చితే గనుక డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే పిన్ చేసేసేయండి. ఇంకా ఫస్ట్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మా పాపకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన లంచ్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదండి ప్లేట్ చూస్తున్నారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. సో ఇక్కడ నేను క్యారెట్, బఠానీ, ఆలు అండ్ అలాగే పెసరపప్పు అండ్ అలాగే రైస్, జీరా, కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ ఒక యాలక్కాయ అయితే తీసుకున్నానండి. సో క్యారెట్ అనేది నేను కామన్గా అయితే యూస్ చేస్తాను. రిమైనింగ్ వెజిటబుల్స్ అనేవి డిఫరెంట్గా చేంజ్ చేస్తానన్నమాట. సో ఈరోజు వచ్చేసి నేను ఇందులో బఠానీ అండ్ అలాగే ఆలు అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను తనకి. సో కాంబినేషన్లో క్యారెట్ కూడా యాడ్ చేసేసానండి. సో ఇక్కడ మనం పప్పు ప్లేస్లో మీరు ఇంకా డిఫరెంట్ రెడ్ పప్పు ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మన కందిపప్పు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఈరోజైతే నేను తనకి పెసరపప్పుతో అయితే ట్రై చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను కందిపప్పుతో అయితే ట్రై చేశాను. అది ఆల్రెడీ నేను ప్రీవియస్ వ్లాగ్స్లో అయితే షేర్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా చెక్ చేయకపోతే నా ప్లేలిస్ట్లో అయితే ఉంటుందండి, చెక్అవుట్ చేసేసేయండి. సో ఈ ఐటమ్స్ అయితే ఈరోజు మా పాపకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ రైస్ అండ్ పెసరపప్పు అయితే నేను బాగా ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఫుడ్ అయితే నేను తనకి ఏది ప్రిపేర్ చేసినా తనకి కుక్కర్లోనే అయితే చేస్తున్నానండి. సో కుక్కర్లో చేస్తే ఏంటంటే కొంచెం బాగా కుక్ అవుతుంది అండ్ ఈజీగా కూడా తొందరగా అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కుక్కర్ కొంచెం పెట్టిన తర్వాత ఇక్కడ 1½ టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేస్తున్నానండి. సో టోటల్ ప్రాసెస్ మొత్తం నేను గీతోనే చేయబోతున్నాను అనమాట. ఇప్పటిదాకా అయితే తనకి నార్మల్గా ఆయిల్ అయితే వేసి పెట్టలేదు. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత యాలక్కాయ అయితే వేసుకుంటున్నానండి. సో యాలక్కాయ వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా కొంచెం ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. డిఫరెంట్ టేస్ట్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇంకా తర్వాత కొంచెం అది చిటపట్లాడిన తర్వాత ఇందులోకి జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి క్యారెట్, ఒక్కొక్క వెజిటబుల్ యాడ్ చేసుకుంటూ ఒక్కొక్కసారి ఇలా ఫ్రై చేసుకుంటూ అయితే అన్ని వెజిటబుల్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో మనకి క్యారెట్, బఠానీ వేసాం కాబట్టి మనకి బాయిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ అలాగే ఆలు కూడా టైం పడుతుంది. సో ఇవి మనం కుక్కర్లో చేస్తేనే తొందరగా అయితే అయిపోతుంది అనమాట. అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి అయితే బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది వచ్చి ఒక 1 to 2 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఈ ప్రాసెస్ కూడా నేను మొత్తం లో ఫ్లేమ్లో అయితే చేస్తానన్నమాట. హై ఫ్లేమ్ తనకి అసలు నేను ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా కానీ హై ఫ్లేమ్లో అయితే పెట్టట్లేదండి. సో ఇవే కాదండి, ఇంకా మనం డిఫరెంట్ వెజిటబుల్స్ యాడ్ చేసి వాళ్ళకి కిచిడి టైప్స్ కూడా చేసి పెట్టొచ్చు అనమాట. ఇంకా అది అంతా అయితే చేయలేదండి. సో డెఫినెట్గా నా కమింగ్ బ్లాగ్స్లో అయితే అవన్నీ కూడా తనకి కొత్తగా ఏమైతే ప్రిపేర్ చేస్తానో అవన్నీ కూడా మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే తనకి 9 months రన్నింగ్ అవుతుందండి. 9th మంత్లోనే నేను తనకి అన్నీ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగిందనమాట. ఇలా రైస్ కాంబినేషన్స్లో పెట్టడము. బిఫోర్ అయితే నేను అన్ని ఉగ్గు, రాగి జావా అండ్ పూల్ మకానా పౌడర్స్ అవన్నీ అయితే పెట్టేదాన్ని అనమాట. ఇప్పుడు 9th తను ఎంటర్ అయినప్పటి నుంచి వీక్లీ 2 times అయితే ఇలా రైస్ రెసిపీస్ ఉంటాయండి. మిడిల్లో అయితే నేను మళ్ళీ ఉగ్గు ఒకసారి కంటిన్యూ చేస్తారా, రాగి జావా, బనానా ఇలా పెడుతూ ఉంటానన్నమాట. ఒకే రోజు డైలీ ఇదే రొటీన్ కాకుండా బట్ చేసినప్పుడు ఏంటంటే డిఫరెంట్ వెజిటబుల్స్ అయితే యాడ్ చేస్తాను. ఇంక ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి నేను ఇందాక కప్ సైజ్ చూసారు కదండి. సో దాంతో 1½ కప్ అయితే వాటర్ అయితే పోసేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నాను. సో కొంచెం అయితే నేను వాటర్ ఉండేలాగైతే చూసుకుంటానండి. ఇంకా ఇక్కడ అది కొంచెం హాట్నెస్ తగ్గిన తర్వాత దాన్ని ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను. సో తనకి ఇంకా టీత్ అయితే రాలేదండి. సో అందుకే కొంచెం నేను మెత్తగా అయితే గ్రైండ్ చేశాను. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇంకా ఇదైతే నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. సో ఇది చల్లారిన తర్వాత తనకైతే హ్యాపీగా ఫీడ్ చేసేస్తానమాట. సో ఇదొక రెసిపీ అండి, లంచ్ రెసిపీ. ఇది వచ్చేసి నేను మా పాపకైతే 9 months నుంచి అయితే పెట్టాను. సో ఇంకా మనం 7 months నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత దీంట్లోకి నేను ఒక 1 tablespoon గీ అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ఇలా స్టార్టింగ్ మనం ప్రిపేర్ చేసినప్పుడు కూడా నేను గీనే యాడ్ చేస్తానండి. తర్వాత
కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి యాడ్ చేస్తాననమాట. వాళ్ళకి ఏంటంటే కొంచెం టేస్ట్‌నెస్ అనేది బావుంటుందండి తినేటప్పుడు. వాళ్ళకి ఇప్పుడే అంతగా అయితే తెలియవు కదా! ఇలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్‌గా పెడుతూ ఉంటే ఇందులో మళ్ళీ మనం ఒకటి ఇలాచీ వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ అనేది వాళ్ళకి కొంచెం ఇప్పుడిప్పుడే తెలుస్తూ అయితే ఉంటుంది. ఇదండి ఇంకా నేను ప్రిపేర్ చేసిన చికెన్ పకోడీ అండ్ అలాగే మా పాపకి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన లంచ్ రెసిపీ. హోప్ మీకైతే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేస్తా. బాయ్ అండి. బాయ్.